నీకేమైనా పిచ్చా? చూస్తున్నావు కదా ఎలా చావుకుంటారు. ఇక్కడే ఉంటే నిన్ను ఇలాగే కొడతారు. నా మాట విని వెళ్ళిపో. నీ విషయంలో చావుకే భయపడను. ఇంకీ దెబ్బలకేం భయపడతాననుకున్నావు? నేను వెళ్ళిపోవడం అంటూ జరిగితే నిన్ను తీసుకునే వెళ్తాను. ఎక్కడికి? జైలుకా? శ్మశానానికా? ఎక్కడికైనా సరే, ఒంటరిగా మాత్రం నిన్ను వెళ్ళనివ్వను. అది జైలైనా చావైనా నీ తోడుగా నేనుంటాను. చూడు, నేను నేరస్తురాల్ని. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. నువ్వు ఏ తప్పు చేయలేదు, చెయ్యలేవు. ఒకవేళ చేశారని నువ్వు చెప్తే పోలీసులు నమ్మచ్చు, జనాలు నమ్మచ్చు, మీ ఇంట్లో వాళ్ళు నమ్మచ్చు, ఆఖరిగా దేవుడు కూడా నమ్మచ్చు. కానీ నేను మాత్రం నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజమాదే. ప్రస్తుతం చట్టం దృష్టిలో నేను నేరస్తురాల్ని. శిక్ష అనుభవించి తీరాలి. వద్దపర్ణ, నేనిలా చూడలేకపోతున్నాను. నీ బాధను చూసి తట్టుకోలేకపోతున్నాను. నాకు లేని బాధ నీకేంటి? నిజమే, నిన్ను నువ్వు ప్రేమించుకోవు కాబట్టి బాధ ఉండదు. కానీ నేను నిన్ను ప్రేమించానపర్ణ, అందుకే ఈ బాధ. అందుకే నిన్ను వదిలి వెళ్ళలేను. చెప్పపర్ణ, ఈ నేరం నేను చేయలేదని ఒక్క మాట చెప్పు. ఈ కటకటాలు, పోలీస్ స్టేషన్లు, చట్టాలు, న్యాయస్థానాలు ఏవీ నిన్ను టచ్ చేయలేవు. నాతో పాటు నిన్నిప్పుడే తీసుకెళ్ళిపోతాను. అవసరం లేదు, నేను రాను. ఎందుకపర్ణ, ఎందుకు ఇలా మారిపోయావు? లేదు, దీనికంతటికీ కారణం ఎవరో ఉన్నారు. వాళ్ల కోసమే నువ్వు ఈ శిక్ష అనుభవిస్తున్నావు. వదలను. వాళ్ళెవరో వెతికి పట్టుకుంటాను, తెచ్చి పోలీసుల ముందు నిలబడతాను, నిన్ను విడిపిస్తాను. షట్ అప్. నేను చెప్పానా ఎవరి కోసమో నేరం నా మీద వేసుకున్నానని? నేను చెప్పానా ఎవరి కోసమో నేను శిక్ష అనుభవిస్తున్నానని? అనవసరంగా ఏదిదో ఊహించుకొని పిచ్చి పిచ్చి పనులు చేయకు. నేను తప్పు చేశాను, అందుకే నాకు నేను శిక్ష విధించుకుంటున్నాను. ఎంతటితో వదిలే. అంతేగాని ఎవరో ఉన్నారు, ఎవరో ఉంటారు అని ఎవరి కోసమో వెతక్కు. వెళ్ళు. వెళ్తాను. నువ్వింత ఖచ్చితంగా వెతకొద్దు అన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఎవరి కోసమో నేరం ఒప్పుకుంటున్నావని అర్థమవుతుంది.